మేడారం జాతరను మహాకుంభమేళాగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ సమక్షంలో మాస్టర్ ప్లాన్ విడుదల చేయడం, పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి సీతక్క. పలు ప్రభుత్వాలను నిధులు అడిగినా స్పందించకపోవడం బాధ వేసిందన్నారు. దేశంలోని ఇది ఒక మహాకుంభమేళా జాతరగా రూపుదిద్దుకుంటుందని ఆకాంక్షిస్తున్నారు. జాతర సమయానికి అన్ని హంగులతో భక్తుల ముందు ఉంచుతామని మంత్రి సీతక్క తెలుపుతున్నారు. అయితే మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నరేందర్ పూర్తి సమాచారం అందిస్తారు. తెలంగాణ కుంభమేళా కాదు ఇప్పుడు మేడారం జాతర. దేశంలోనే అతిపెద్ద కుంభమేళా జాతరగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి పనులను ప్రారంభించి మొత్తం ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందో మంత్రి సీతక్క ఆధ్వర్యం లోపల తన కోరిక మేరకు ఈ ఆలయాన్ని, ఈ జాతరని గొప్ప జాతరగా తీర్చిదిద్దేందుకు హామీ ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మరి ఇంతకాలం 3 నెలలకెళ్ళి శ్రమించిన సీతక్క మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే, చెప్పండి అక్క. దీన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు మీరు కంకణబద్దులై పనిచేస్తున్నారు, ఎన్ని రోజులుగా వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు స్వతహాగా సమ్మక్క సారలమ్మ దగ్గర మిగతా భక్తులు ఏం విశ్వాసాలు ఉన్నాయో తెలియదు, బట్ నాకు ఇక్కడ నుంచి కూడా ఆయనకు వారికి ప్రత్యేకమైన భక్తి విశ్వాసం ఇవన్నీ కూడా ఉన్నాయి. సేమ్ టైంలో ఈ జాతరకు ప్రతి సందర్భంలో కూడా రావడం జరిగింది, ఎప్పుడు కూడా మిస్ కాలేదు. ముఖ్యమంత్రి కాకముందు వచ్చిండు, పిసిసి అధ్యక్షుడు వచ్చిండు, అనేక సందర్భాలు వారు కూడా వారి మనసులో ఉన్నది జాతరను పెంచాలి, బాగా చేయాలి, 1000 ఏళ్ళు భక్తులకు అందుబాటులో ఉంచాలి, సమ్మక్క సారలమ్మ కీర్తి ముందుకు తీసుకెళ్లాలని. సో మా కోరిక కూడా అదే. ఈరోజు చాలా చాలా సంతోషము. మొదటి అడుగు పడింది. డిజైన్స్ కోసమే దాదాపుగా 3 నెలల నుంచి డిజైన్ కానీ, ఆ ప్రాకారం కానీ, ఆ గద్దెలు కానీ ఎట్లా ఏంది అనేది. ఎందుకంటే మనం అన్ని చోట్ల ఒకే దేవుడిని చూస్తాం, కానీ ఇక్కడ 4 దేవతలు ఒకే దగ్గర ఉన్నారు. 4 రకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అన్ని సమన్వయం చేసి ఇంత ఒక మొదటి ఘట్టం అనేది ముగిసి అసలు ఘట్టం స్టార్ట్ అయింది. సీఎం గారు రావడంతో నా జీవితం ధన్యమైందని నేను అనుకుంటున్నా. ఇదొకటి నాకు మొదటి నుంచి కూడా. నేను 2024లో పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఓడిపోయినా కూడా దేవుని దగ్గరకు వచ్చిపోయేది, కానీ నాకు వేరే కళలు ఉండేది. ఇక్కడ వేరే చేయాలి, మన సంస్కృతి, ఆచారాలు, విశ్వాసాలు. కానీ ఒక్క అవకాశం నాకు ఆ తల్లులు ఇవ్వాలి, అధికారికంగా చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకురావాలి అనే కోరిక ఉండేది. ఆ కోరిక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము చేస్తూ ఉన్నాము. ఈసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రామప్ప టెంపుల్, ఇప్పుడు మీరు సీఎం గారు చెప్పారు, ఒక 800 ఏళ్ళ నాటి చరిత్ర, 1000 స్తంభాల గుడి, ఇట్లా మా తల్లుల చరిత్ర కూడా అలా ఉండిపోవాలి. ఎందుకంటే కాకతీయుల చరిత్ర కాలంలోనే సమ్మక్క సారలమ్మ చరిత్ర కూడా మొదలైంది. అక్కడ వాళ్ళు పాలకులుగా ఉంటే ఇక్కడ సామంత రాజులుగా ఉన్నారు అనేది ఒక చరిత్ర. సో ఆ కాలం నుంచి ఈ చరిత్రను ఒక 1000 ఏళ్ళు ఇచ్చే ఒక భాగ్యం మాకు వస్తుంది. చిత్తశుద్ధితో ఎలాంటి లాభాపేక్ష, స్వార్థం ఏమి లేకుండా ఒక భక్తురాలుగా, ఒక నిష్ఠతోటి తల్లుల బిడ్డగా తల్లిదండ్రులకు మనం ద్రోహం చేయం, అట్లా మా సమ్మక్క సారలమ్మ కూడా మేము అంతే నిష్ఠతో ఈ గుడి నిర్మాణానికి పూనుకుంటున్నాం. ఇంతకుముందు పడిగితిరాజు గోవిందరాజు పక్కన ఉండేవారు, ఇవాళ అది తీసి ఒక క్రమంలో దీర్ఘ చతురస్రాకార క్రమంలో దర్శనానికి పెడుతున్నారు. మరి ఇవాళ ఏదైతే గిరిజనుల సాంప్రదాయాలు వాటిని ఎలా వెళ్తున్నారు, వాళ్ళు ఏమంటారు? వాళ్ళతో ముందు చర్చించడం జరిగింది. వాళ్ళు ఒక 1 నెల రోజులు టైం తీసుకున్నారు. మా పెద్ద పూజార్ల దగ్గర కూడా వెళ్ళిండ్రు. అది అంటే మనము అక్కడ మూలము అనేది ఉంటుంది, ఆ మూలము అట్లా ఉంచి మీరు గుడిని కదిలించవచ్చని వాళ్ళకు చెప్పడం జరిగింది. దాని మేరకే వాళ్ళు సమ్మతిస్తూ వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి ఎండోమెంట్ కమిషనర్ గారికి మేమందరం సమ్మతే అని రాసి ఇచ్చిన తర్వాత దాన్ని ఆ గుడిని మనము చేయడం జరిగింది, అంటే డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసి ఆ డిజైన్ తర్వాత కూడా పొంగులేటి గారు 2-3 సార్లు మీటింగ్ పెట్టారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గర 2 సార్లు అయింది మీటింగు. ఇప్పుడు స్వయంగా సీఎం గారు నేనే వచ్చి పూజారులతో కలుస్తా, గుడిని దర్శించుకుంటా, దేవుణ్ణి దర్శించుకుంటా, జనం మధ్యనే చేద్దామంటే ఈరోజు ఇంత టైం దాదాపు 3 నెలలు, ఏదో 3 రోజులు 4 రోజుల నుంచి కాదు, 3 నెలల నుంచి మేము జూలై నుంచి జూన్ ఎండింగ్ జూలై నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మాకు ఒక మిషన్ లాగా పనిచేయాలి. మనకున్నది 100 రోజులే జాతరకు అందించాలనేటువంటి కోరికతోటి చేస్తా ఉన్నాం. ఆ సమ్మక్క సారలమ్మ సంకల్పం అంటే మా సంకల్పానికి వాళ్ళ దీవెనలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు చూసారా, నైట్ చుట్టూ వానబడ్డది. ఇక్కడ మేము కొంచెం తల్లిని మొక్కుకున్న ఇలా వర్షం బాలే, పొద్దున కూడా మొత్తం ఇట్లా కమ్ముకొచ్చింది. అసలు సీఎం గారు వస్తారా రారా అని డౌట్ ఉండే, కానీ సీఎం గారు వచ్చిర్రు. అన్ని కార్యక్రమాలు దాదాపుగా 12 గంటల నుండి 12:30 నుండి
2:30 వరకు 3:30 వరకు ఇక్కడ అన్ని చూసుకొని క్షేమంగా వెళ్ళడం జరిగింది. ఇది దేవుడి మహిమ అనే ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ తల్లి మహిమ ఉంది. ఇవాళ ప్రకృతి దేవత అయిన ఆమె ఈ ప్రోగ్రామ్ కి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అలాగే ప్రకృతిని కూడా అనుకూలింపజేసేలాగా ఉంది. కాబట్టి ఈ జాతరను మహా జాతరగా గొప్ప జాతరగా మేము తీసుకెళ్తాము, ప్రజల ముందు ఉంచుతాము. అందుకు ఒక 100 రోజులు మాత్రమే గడువు ఉంది. 100 రోజుల్లో చేసి చూపించేందుకు ఆ తల్లులు మాకు తోడుంటారని చెప్పి సీతక్క చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, మేడారం.